కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో హత్యకు గురి కాబడినటువంటి ప్రీతిపై కేసును ఇవాళ సిబిఐకు అప్పగించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 3 ఏళ్ల నుంచి ప్రీతిపై నిందితులను కఠినంగా శిక్షించాలని, ప్రీతిపై కేసును సిబిఐకి అప్పగించాలని గతంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ ప్రీతిపై కేసును సిబిఐకి అప్పగించి న్యాయం చేయడం జరిగింది. ఇప్పటికైనా జన సైనికులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జన సైనికులారా, మా మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో మా మీద కామెంట్ చేయడం కాదు. గతంలో కూడా మేము ప్రీతిపై విషయంలో ఎన్నో పోరాటాలు చేశాం. మీరు ఇవాళ జన సైనికుడు వస్తున్నాడని చెప్పేసి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ను మేము అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి మీరు పిచ్చి కూతలు, కారు కూతలు కూయడం కాదని చెప్పేసి కూడా జన సైనికులకు మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మేము జనసేన అధినేతను ప్రీతిపై కేసులో వస్తున్నందుకు మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మేము అడ్డుకోవడం లేదు. ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా ప్రకటించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను, ఈ ప్రాంతాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నందుకే మేము పవన్ కళ్యాణ్ని కర్నూలుకు రావద్దని అడ్డుకోవడం జరుగుతుందే తప్ప ప్రీతిపై కేసులో వస్తున్నందుకు మేము ఏ విధంగా కూడా మేము పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం లేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నాం. మేము రేపు కర్నూలుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాం. చంద్రప్ప, జేఏసీ నేత.